నిన్ను చూసే కనులు స్తుతించే గళము, ప్రేమించే హృదయం, స్పందించే మనసు, దేవా నీవే దయచేయుము. నిన్ను కీర్తింపనేర్పు ప్రభు. నిన్ను చూసే కనులు స్తుతించే గళము, ప్రేమించే హృదయం, స్పందించే మనసు, దేవా నీవే దయచేయుము. నిన్ను కీర్తింపనేర్పు ప్రభు. జీవితాంతం నీ వాడిగా నేనుండా నా కోరిక. ప్రతినిత్యం నీ రూపమే నా మదిలో మెదలాలిక. రోజంతా నీ పాదచెంత నేనుండా నా కోరిక. దినమెల్లా నా తోడుగా నీవుంటే ఓ వేడుక. ఈ 43వ కీర్తనలో 5 చరణాలు ఉన్నాయి. ఈ 5 చరణాలలో దేవుని గూర్చి ఏవో విషయంలో వారికి అనుమానం లేదట, దేవుని గూర్చి వారేమీ సందేహపడడం లేదట. కనుక ఈ 5 విషయాలలో వారు మాత్రమే కాదు, మనము కూడా ఏ విషయమైన అనుమానం లేకుండా, ఎలాంటి సందేహం లేకుండా నమ్మి మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన సావాసానికి మేలు ప్రయోజనాన్ని సంపాదించి పెట్టుకోవాలి అని నేను కోరుతూ ఒక్కొక్క చరణంలోంచి వారికి ఉన్నటువంటి నమ్మిక నేను వివరిస్తాను. మేము నమ్మిన దేవుని మీద మాకు అనుమానం లేదు, మేము నమ్మిన మా ప్రభువు మీద మాకు సందేహం లేదని వారు పాడిన ఈ పాటలో 5 చరణాల్లో 5 విషయాలలో వారు అనుమానం లేకుండా ఉన్నారు. ఈ విషయాలలో అనుమానము సందేహము లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయమై ఎటువంటి అభ్యంతరము కూడా పడకుండా ప్రభు చెంతకు చేరి మన హృదయాలలో అతని రాజుగా ప్రతిష్ఠించుకొని ఈ స్థలం నుంచి మనం వెళ్ళి రేపటి దినం కొరకు సిద్ధపడి వద్దాం. రండి, మొదటి వచనం చదువుతున్నాను. 43వ కీర్తన 1వ వచనం. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుంచి నీవు నన్ను విడిపించుదువు అన్నాడు. ఓ దేవా, నీ మీద నాకు గట్టి నమ్మకం ఉంది. నువ్వు ఎట్లాంటి వాడవు అంటే నాకు సహాయకుడవు. ఈ విషయమై నేను అనుమానించడంలా,
ఈ విషయమై నేను సందేహపడ్డంలా నీవు నాకు సహాయకుడు, నీవు నాకు న్యాయము తీర్చేవాడివి, నువ్వు నా పక్షమును వ్యాజ్యమాడేవాడివి, నీవు నన్ను విడిపించేవాడివి, దౌర్జన్యం చేయువారి చేతిలో నుంచి నువ్వు నన్ను విడిపించగలిగినటువంటి వాడివి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నీవు నాకు సహాయకుడు అని నేను గట్టిగా నమ్ముతున్నాను అని వారు పాడారు ఈ పాట. నేను ఈ రాత్రి వేళ మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, మనం ఏ దేవునినైతే నమ్మి ఈ చోటుకు వచ్చి ఆయనను సేవించి పూజించి ఆయన మాటలు వింటూ ఉన్నామో ఈ దేవుడు సహాయకుడు. వివరణిస్తాను వినండి. మనము నమ్మిన దేవుడు ఒక్కడే, కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా తన ప్రత్యక్షతనిచ్చుకున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు అని తన ప్రత్యక్షతనిచ్చుకున్నాడు. ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క నైజం సహాయపడే నైజమే. ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క స్వభావం సహాయపడ్డమే. అందుకనే మనం ఆయన సహాయపడే దేవుడు అని మనం చాలా గట్టిగా నమ్మవచ్చు అని నేను మీకు మనవి చేస్తున్నాను. రండి ప్రియులారా, చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథం నుంచి 54వ కీర్తన 4వ చరణం ఇలా ఉంది. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు అని రాసి ఉంది. ఈ వచనంలో ప్రియులారా దావీదు అంటాడు, తండ్రి అయిన దేవుడే నాకు సహాయకుడు అని అన్నాడు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో మీ కొరకై చదువుతున్నాను చూడండి. ఈ మంచి మాట 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు అన్నాడు. తండ్రి అయిన దేవుడు సహాయకుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సహాయకుడే. ఇంకొక మాట మీతో చెప్పనివ్వండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు అని రాసి ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఆయన సహాయపడేవాడే. ఏ దేవుణ్ణైతే నమ్మినామో ఆ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన తన బయలుపరుపునిచ్చుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు సహాయకుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు సహాయకుడే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సహాయకుడే. కాబట్టి ప్రియ మిత్రులారా, ఈరోజు ఈ చోటుగా చేరి వచ్చిన మనం దేవుడు సహాయకుడు అని మనము అనుమానించాల్సిన పని లేదు. దేవుడు సహాయకుడు అనే సత్యాన్ని మనం సందేహించవలసిన అవసరం లేదు. ఆయన ఎలాంటి సహాయకుడో తెలుసా? నమ్మదగిన సహాయకుడట. కొంతమంది సహాయకులు అనిపించుకుంటారు కానీ వాళ్ళ నమ్మదగిన సహాయకులు కాదు. మీకు అర్థమయ్యేలా చెప్పనా? ఇద్దరు స్నేహితులు రోడ్డు మీద కలిశారు. ఒక స్నేహితుడిని అడిగాడు, ఒరే నాకు 10,000 రూపాయలు అవసరం పడింది ఈరోజు, నాకు ఇవ్వరా? నీ దగ్గర ఉంటే మళ్ళీ నెల తర్వాత నీ 10,000 నీకు ఇస్తాను అన్నాడు. ఈ స్నేహితుడు అన్నాడు, దానికేముంది 10,000 రూపాయలకి, రా ఇస్తాను అని చెప్పి స్నేహితుడిని ఇంటికి తీసుకుని వచ్చాడు. వచ్చి నువ్వు బయటే ఉండరా, నేను లోపలికి పోయి 10,000 తెచ్చి పెడతాను అని లోపలికి వచ్చి వినండి భార్యను అడుగుతున్నాడు, బీరువా తాళాలు ఇస్తావా అని. మనకు తెలుసు కదా, ఏమంటే మగవాళ్ళు కష్టపడి ఏమి తెచ్చిచ్చినా ఏమంటే బీరువాలో దాచిపెట్టేది అక్కలు, ఆ బీరువా తాళాలేమో వీరి చీర చెంగును కట్టుకొని ఉంచుకుంటారుగా అమ్మలక్కలు. కొంతమంది అమ్మలక్కలు ఎంత గొప్పవాళ్ళు అంటే చీర చెంగుకు ఏమంటే బీరువా తాళాలు కట్టుకొని రింగులు తిప్పుతారు, రింగులు రాణీలు. ఇతగాడు బతిమలాడుకోవడమే, కష్టపడింది ఆయనే, తెచ్చింది ఆయనే, దాయమన్నది ఆయనే, కానీ ఇప్పుడు అడుక్కోవలసి వచ్చింది. అమ్మాయి కొంచెం బీరువా తాళాలు ఇస్తావా అన్నాడు. ఎందుకు అంది. నా స్నేహితునికి 10,000 రూపాయలు అవసరం పడిందట, ఇస్తానని చెప్పాను, మరి తాళాలు 10,000 ఇస్తాను అన్నాడు. ఈవిడ గారు మొదలుపెట్టారు కురుక్షేత్రం. మొన్న మా అమ్మొచ్చి 2,000 రూపాయలు అడిగితే మీ చేయి పడిపోయింది, మీరెవలా? మా తమ్ముడు వచ్చి బావగారు ఫీజు కట్టుకుంటాను కాలేజీకి, ఒక 800 రూపాయలు ఇవ్వండి అని అడిగితే మీ చేయి పడిపోయింది 800 ఇవ్వడానికి.
మా అమ్మకు 2000 ఇవ్వడానికి మీకు చెయ్యి రాలేదు, మా తమ్ముడికి 800 రూపాయలు ఇవ్వడానికి చెయ్యి రాలేదు, నేను మనం చీర కొనుక్కుంటాను 500 ఇవ్వండి అంటే ముష్టిముఖం వేసుకొని దొమలగుండులా కనబడి అరిచి నీ ఇంట్లో పెద్ద రద్దాంతం చేశారు మీరు. ఇప్పుడేమో 10,000 రూపాయలు ఇస్తారా అని ఆమె కురుక్షేత్రం మొదలుపెట్టగానే ఇంటిలో కురుక్షేత్రం అయితే ఏమి భరించి బ్రతుకుతామని వద్దులే నీవివ్వద్దు తాళాలని బయటకు వచ్చి అన్నాడు. ఒరే 10,000 రూపాయలు లేవురా అన్నాడు. అరగంట ముందు 10,000కే ముందు రా ఇస్తాను అన్నాడు. నేను నీకు సహాయం చేస్తానన్నాడు. ఇప్పుడు భార్యతో పోట్లాట రాగానే ఇప్పుడు బయటకు వచ్చి అంటున్నాడు నేను సహాయం చేయలేని 10,000 రూపాయలు లేవురా అన్నాడు. ఇతను ఎలాంటి సహాయకుడు అంటే నమ్మదగని సహాయకుడు. ఈ భూమి మీద మనుషులు ఎవరైనా నమ్మదగని సహాయకులే, కానీ సృష్టికర్త అయిన దేవుడు, నువ్వు నమ్మిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు శిలువలో ప్రాణం పెట్టి నీకు పాపక్షమాపణ ఇచ్చి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడిన దేవుడే నమ్మదగిన సహాయకుడు. తెలుసా నీకు? ఈ విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు, ఈ విషయమై అనుమానించిన వారు ధన్యులు, నేను సహాయపడేవాడనని సందేహపడిన వారు ధన్యులు అని వాక్యం చెబుతున్నది. అమ్మ వింటున్నారు కదూ? అందుకనే 46వ కీర్తన చూడండి, మొదటి వచనం ఏమి రాసిందో. 46వ కీర్తన మొదటి వచనం ఇలా ఉంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన, చూడండి తర్వాత మాట, నమ్ముకొనదగిన సహాయకుడు, ట్రస్ట్ వర్దీ హెల్పర్, నమ్మదగిన సహాయకుడు. ప్రియ సోదరి స్నేహితులారా, నీవు నమ్మిన ఈ దేవుడు నమ్మదగిన సహాయకుడు. ఆయన నమ్ముకోవచ్చు. నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా ఆయన నీకు సహాయం చేయగలిగినటువంటి నమ్మదగిన సహాయకుడు. హెబ్రీయులకు పత్రిక రాసిన దైవజనుడు ఆయన ఎలాగ సహాయపడతాడో భలే స్పష్టంగా కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలు మీ కొరకై చదివి కొంత వివరణిస్తాను. రండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ఇలా ఉంది, తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అమ్మా వింటున్నారా? ఆయన మనవలే అన్ని విషయాలలో శోధించబడ్డాడు గనక ఆ శోధన శ్రమల గుండా వెళుతున్న మనకు ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. అందుకే భక్తుడు అంటాడు, చూడండి అక్కడ హెబ్రీ పత్రిక 4:16లో మనము కనికరింపబడి మనము సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన నీకు సహాయపడేవాడు. ఈ విషయము నమ్మదగిన మాట, ఈ విషయమే అనుమానించవద్దు, ఈ విషయమే సందేహపడవద్దు. ఆయన ఎంత మంచి సహాయకుడో మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఒక స్నేహితుడు ఏదో నేరము చేసినందున అతని కేసు కోర్టులో ఉంది. సరే, వాయిదాలు వస్తున్నప్పుడంతా కోర్టుకు పోయి వస్తున్నాడు, కానీ అతని కేసు చివరికి వాదన ముగింపుకొచ్చింది, తీర్పు చెప్పే రోజు వచ్చేసింది. సరే, నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు, ఈరోజే నాకు తీర్పు చెప్పేబోతున్నారు, నా స్నేహితులకు చివరి మాట చెప్పి వెళ్తాను, ఒకవేళ నాకు కఠినమైన తీర్పు వస్తే మళ్ళీ నా స్నేహితులను కలవలేమోనేమో అని చెప్పి మొదటి స్నేహితుడి దగ్గరికి వచ్చన్నాడట. ఒరేయ్, నా యొక్క కేసు ఈ రోజున సెంటెన్స్ చెప్తారు, తీర్పు చెప్తారట, నువ్వు నా స్నేహితుడు అని ఒక్క మాట నీకు చెప్పి వెళదామని వచ్చాను, ఈరోజు నాకు తీర్పు చెప్పేస్తారు అన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు అన్నాడట, అలాగా అయితే ఒక పంచై, నా దగ్గర ఖరీదైన కోటు ఉంది, ఈ కోటు వేసుకుని నువ్వు కోర్టుకు వెళ్ళి బోన్లో నిలబడు, ఇంత ఖరీదైన కోటు వేసుకుని బతికిన వాడు ఇలాంటి నేరం చేసి ఉండడు అని జడ్జి గారు నీకు విడుదల ప్రకటిస్తారా, కోటు తీసుకుని వెళ్ళు అన్నాడట. అప్పుడు ఇతగాడు కనిపించింది, నేను కోర్టు వేసుకుని వెళ్తే కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి నన్ను వదిలేస్తాడా, నా స్నేహితుడేంటో కోర్టు ఇస్తానన్నాడు. అనుకొని, వద్దులేరా స్నేహితుడా, నీ కోటు నీ దగ్గరే ఉంచుకో, ఏదో చెప్పి వెళదామని వచ్చానని చెప్పి మరో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. స్నేహితుడా, ఈరోజు కోర్టులో నాకు తీర్పు చెప్తారట, నా కేసు వాయిదా ముగింపుకొచ్చేసింది కనుక స్నేహితుడు అని నీకు చెప్పి వెళదామని వచ్చాను
అని అన్నాడట. ఆ స్నేహితుడు అన్నాడు, అలాగా అయితే ఒక పంచై, నా దగ్గర ఖరీదైన కారు ఉంది, ఈ కారు వేసుకుని కోర్టుకు వెళ్ళరా? ఈ కారు వేసుకుని కోర్టుకు వెళితే ఇంత ఖరీదైన కారు ఉన్నవాడు ఇలాంటి చిన్న చిన్న నేరాలు చేసి ఉంటాడని న్యాయమూర్తి జడ్జి గారు నిన్ను వదిలేస్తారు, కారు వేసుకుని వెళ్ళు అన్నాడట. అప్పుడు ఈయన అంటాడు, కారు వేసుకుని వెళ్ళిపోతే నేను ఏ తప్పు చేయలేదని జడ్జి గారు ఎందుకు అనుకుంటారులే, వీడేదో కారు ఇస్తానంటున్నాడు ఈ ఫ్రెండ్, వద్దులేరా నీ కారు అని చెప్పి మూడో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడట, ఒరే ఈ రోజున నాకు తీర్పు చెప్తారట, సరే నువ్వు నా స్నేహితుడు అని చెప్పి వెళదామని వచ్చాను. మొదట మన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను, వాడు కోటి ఇస్తానన్నాడు, వద్దని చెప్పాను. మన రెండో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి చెప్పాను, వాడు కారు ఇస్తానన్నాడు, అది నాకు వద్దని చెప్పి వచ్చాను. నీకు కూడా ఒక మాట చెప్పి వెళదామని వచ్చాను, ఈవేళ నాకు తీర్పు చెప్తారట అంటే వాడు అంటున్నాడట, అలాగా అయితే పద, నీతో పాటు నేను కోర్టుకు వస్తాను, వాదోపవాదాలు వింటాను. ఒకవేళ నీకు ప్రతికూలంగా కానీ తీర్పు వచ్చిందనుకో, నేను నీ పక్షంగా నేను వాదిస్తాను, కోర్టులో నీ పక్షంగా నేను నిలబడతాను. నేను న్యాయవాదినే కదా, నీ పక్షంగా నేను మాట్లాడతాను. నేను ఈ తీర్పులో నీకు విడుదల తీసుకుని వస్తాను, నీ పక్షమున నేను వ్యాజ్యమాడతాను, పద అన్నాడట. ప్రియులారా, ఇప్పుడు స్నేహితుని ముఖమంతా ఏమండి పొద్దుతిరుగుడు పువ్వులాగా వికసించిపోయింది. ఎందుకో తెలుసా? నాతో వచ్చి నాకు న్యాయం తీరుస్తానంటున్నాడు, నా పక్షమున వ్యాజ్యమాడతానంటున్నాడు, నన్ను దౌర్జన్యం చేసేవారి చేతిలో నుంచి నన్ను విడిపిస్తానన్నాడు. అబ్బా, ఎంత మంచి స్నేహితుడో నా స్నేహితుడని ఆ స్నేహితునితో కలిసి కోర్టుకు పోయాట. ఈ కథ మీకు ఎందుకు చెప్పానంటే, ఈ భూమి మీద చాలామంది స్నేహితులు ఉంటారు, కానీ మనకు కావలసినట్టుగా సహాయం చేయలేరు. అలాగనే సహాయం చేసే విషయంలో వారు నమ్మదగిన వారు కూడా కాకపోవచ్చు. కానీ ఏ దేవుణ్ణైతే నువ్వు నమ్మావో సోదరి స్నేహితులారా, ఈ దేవుడు నమ్మదగిన సహాయకుడు, నమ్మొచ్చు. అలాగనే ఈ దేవుడు నీ పక్షమున నిలబడి నీకు న్యాయము తీర్చి దౌర్జన్యం చేయే వారి చేతిలో నుంచి సరైన సహాయం అందించేటువంటి వాడు అనే విషయాన్ని నువ్వు అనుమానించవద్దు. ఎందుకో తెలుసా? నా విషయమై అనుమానము లేనివాడు ధన్యుడు, నా విషయమై అనుమానించుకునే వాళ్ళు వినడు ధన్యులు కారు, వారు దుష్టులు అంటుంది వాక్యం. కనుక ప్రియ సోదరి స్నేహితులారా, మన అందరి జీవితంలో సహాయం అవసరం పడే పనులు ఎన్నో వస్తాయి మన జీవితంలో. నాకు ఎప్పుడూ ఏ సహాయము పడలేదు, ఆ సహాయం యొక్క అవసరతనే కనబడలేదు అనుకుంటే కొంపదీసి నువ్వు మనిషివి కాదేమో అని అనుకోవాల్సి వస్తుంది. మనిషి పుట్టిన ప్రతి వానికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సహాయం యొక్క అవసరతలోనికి మనం వెళుతుంటాం. అప్పుడు సహాయకుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, వినండి. ఈ రాత్రి ఏ దేవుని వాక్యమైతే నీవు వింటున్నావో ఈ దేవుడు నీకు సహాయకుడు, ఆయన నమ్మదగిన సహాయకుడు, ఆయన నీకు సరిపోయిన సహాయకుడు, నీవు పొందుతున్న ప్రతి శ్రమలో నుంచి నిన్ను విడిపించగలిగినటువంటి సహాయకుడు. నమ్ముతున్నావా? ఈ విషయాన్ని ప్రియులారా అనుమానము లేకుండా సందేహము లేకుండా గట్టిగా నమ్మితే ఆయన నీకు సమయోచితమైన సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన సహాయకుడు, ఆయన సరైన సహాయకుడు, నీ శ్రమల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఇటువంటి సహాయకుడిని వదులుకొని మనుషులు నమ్ముకుంటావే, ఇటువంటి సహాయకుడిని వదులుకొని అధికారం నమ్ముకుంటావేమి? అందుకనే దేవుడు ఒక మాట బైబిల్లో ఇలా రాయించాడు. మీ కొరకే చదువుతాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది. 118వ కీర్తన చదువుతున్నాను, గమనించండి. 118వ కీర్తన 8వ వచనం 9వ వచనం ఇలా ఉంది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సహాయం కొరకు దేవుణ్ణి ఆశ్రయించడం మేలు, ఎందుకంటే ఆయనే సరైన సహాయకుడు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, ఎందుకంటే ఆయనే సరిపోయిన సహాయకుడు. ఇటువంటి మంచి సహాయకుడిని వదులుకొని ఎవరెవరి సహాయానికో పరుగులు పెడితే నీవు కోరి కష్టాలు తెచ్చుకుంటావు. అమ్మ వింటున్నారు కదూ? బైబిల్లో ఒక ఆయన మీకు జ్ఞాపకం చేస్తాను. సహాయం కొరకు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమి దొరికిందో
కొన్నిసార్లు ఏమండి అతను దేవుని సహాయాన్ని వదిలేసి వేరు సహాయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి కీడు తెచ్చుకున్నాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం. ఇక్కడ ఆసా అనేటువంటి యోధారాజు ఉంటాడు. ఆయన మీదకు కూషీయులు అంటే ఆఫ్రికన్స్ అతని మీదకు దండెత్తి వచ్చారు. రాగానే అతను దేవునికి సహాయం కొరకేలాగా మొర్రపెట్టాడు. చూడండి ఏమి రాసిందో మీ కొరకే చదువుతున్నాను చూడండి ప్రియులారా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంది. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో నుంచి ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మా సహాయము చెయ్యము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు, నరమాత్రులను నీ పైన విజయముందనీయకము అని ప్రార్థించినాడు. ఎంత మంచి ప్రార్థన అది! ఈ ప్రార్థనలో మీరు గమనించారా? ఆశా పలికిన మాటలు ఏమన్నాడో తెలుసా? ఆయన మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరున్నారు? తర్వాత అంటాడు, మా దేవా యెహోవా మాకు సహాయము చెయ్యము అన్నాడు. ఇలా అన్న మనుషుడు అమ్మ వింటున్నారా, దేవుని వల్ల గొప్ప విజయమే పొందుకున్నాడు. సంతోషం. అయితే ఈసారి తన సహోదరుడు ఇశ్రాయేలు రాజైన బైషా ఈ ఆసా మీదకు దండెత్తి వచ్చాడు. కూషీయుడేమో తన సైన్యంతో వచ్చినప్పుడు సహాయం కొరకు దేవుని వైపు చూచిన ఆశ ఇప్పుడు తన సహోదరుడు ఇశ్రాయేలు రాజైన బైషా అతని మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఇతను చేసిన పనేంటో చదువుతాను చూడండి ప్రియులారా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం చూడండి 2వ వచనం ఇలా ఉంది. ఆసా యెహోవా మందిరమందును రాజు నగరనందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెనహదదు దగ్గరకు దూతల చేత పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్న స్నేహాన్ని బట్టి నీవు నాకు సహాయం చేయడానికి రా అని కోరాడు. ప్రియులారా, విస్తారమైన సైన్యము నీ మీదకు వచ్చినప్పుడు నీవే నాకు సహాయం, నీకంటే నాకెవరున్నారు అని అంత దీనంగా ప్రార్థన చేసిన వాడు ఇప్పుడు బైషా అతని మీద దండెత్తి వచ్చినప్పుడు అన్యుడైన సిరియా రాజు యొక్క సహాయం కొరకు ఇప్పుడు పరిగెత్తిపోయాడు. అది దేవునికి అస్సలు నచ్చలా. అందుకనే దేవుడేమన్నాడో తెలుసా? మీ కొరకే చదువుతాను చూడండి ప్రియులారా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16:7. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఆసా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవా నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటువే. సిరియా రాజానికి సహాయం చేసేవాడు లేదా నువ్వు నమ్ముకున్న దేవుడానికి సహాయం చేసేవాడు, ఆ దేవుని మీద సందేహం ఎందుకు పెట్టుకున్నావు? ఆ దేవుని మీద అనుమానం ఎందుకు పెట్టుకున్నావు? సహాయం చేసే దేవుని విషయమై అభ్యంతరం ఎందుకు పెట్టుకున్నావు? సహాయం కొరకు దేవుని వైపు ఎందుకు చూడలా? ప్రియమైన తమ్ముళ్ళు, చెల్లాయిలు, అన్నలక్కలు వినండి ఈ మాట. మనుషులమైన మనం ఇలాంటి తప్పిదాలు చేస్తామని దేవుడు తన వాక్యములో వ్రాయించి మనకు బోధిస్తున్నాడు. ఏమనో తెలుసా? దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు, దేవుడు సరిపోయిన సహాయకుడు. ఆయన మన పక్షమున తీర్పు తీర్చేవాడు, మన పక్షమున వాదించేవాడు, దౌర్జన్యం చెయ్యవారి చేతిలో నుంచి ఆయన విడిపించేవాడు. ఆయన మాత్రమే నమ్ముకోవాలి. ఇక రాజులను మనుషులను ఆశ్రయించక ఆయననే నమ్ముకోవడం మనకు మంచిది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు సహాయకుడని అభ్యంతర పడుతున్నావా? అంటే అనుమానిస్తున్నావా? లేక సందేహపడుతున్నావా? లేక నిజంగా నమ్మావా? నమ్మితే నీ వ్యక్తిగత జీవితంలో లేదా నీ కుటుంబ జీవితంలో సహాయం కొరకైన పరిస్థితులు వచ్చినప్పుడు నా దేవుడే నాకు సహాయం, నేను నరమాత్రుడి వైపు నేను ఎందుకు చూస్తానండి, నా దేవుడే నాకు సహాయం అని దేవుని వైపే చూడడం నీకు చేతనగునా? ఈ రాత్రి వేళ దేవుని పక్షంగా నేను దేవుని మాటలు చెబుతూ అంటున్నాను, వినండి. దేవుడు సహాయకుడు. ఈ విషయమై అనుమానించిన వాడే ధన్యుడు.
దేవుడు సహాయకుడు, ఈ విషయంలో సందేహము లేని వారే ధన్యులు. ఎవరైతే దేవుడు సహాయకుడనే విషయంలో అనుమానము సందేహం పెట్టుకున్నారో వారు ధన్యులు కాదు, వారు అన్యులే. ఇందులో అనుమానమే లేదు. అమ్మ వింటున్నారు కదూ? రండి రెండో సంగతి చెప్తాను. మళ్ళీ కీర్తన 43కు రండి. రెండో చరణంలో మరో సంగతి ఉంది. చూడండి ఏమని వారు పాడినారో ఈ పాట. 43:2. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరించనేలా. ఏమి దేవా, నువ్వే కదా మాకు బలము, తోసేసేవేమి? మేము దుఃఖాక్రాంతులమై ఉండనేలా. నువ్వు నన్ను మమ్మల్ని బలపరిచే దేవుడవు కదా. నేను దుఃఖాక్రాంతుడనై సంచరించనేలా. నేను నీ యొద్ద నుంచి త్రోసిబడ్డవేమిటి? నువ్వే కదా నాకు బలము. దేవుడు బలపరచువాడు అని మేము నమ్ముతున్నామండి. కనుక మేము త్రోసివేయబడినట్టు కనబడినా, మేము దుఃఖాక్రాంతులకు ఉండవలసి వచ్చినా మేము దుఃఖాక్రాంతులకు ఉండము. మేము త్రోసివేయబడ్డ కారణం మేము నమ్ముకున్న మా దేవుడు మమ్మల్ని బలపరచువాడు. అది కోర కుమారుల యొక్క గట్టి నమ్మకం. ఇప్పుడు ఒక మాట మీతో చెప్పనా? నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు అన్నప్పుడు, నా విషయమై అనుమానము లేనివాడు ధన్యుడు, నా విషయమై సందేహము లేనివాడు ధన్యుడు. నేను సహాయకుడనని నమ్మేవారు ధన్యులు, అనుమానించిన వారు ధన్యులు, సందేహపడిన వారు ధన్యులు అనే మాట ఎంత నిజమో, నేనే వారిని బలపరచువాడునని అనుమానించినటువంటి వారు ధన్యులు. ఎవరమ్మా నిన్ను బలపరిచేది? సహోదరుడా, ఎవరు నిన్ను బలపరిచేది? ఈ దేవుడు నిన్ను బలపరచువాడు. ఆయన నీకు బలమును ప్రసాదించువాడు. మనుషులమైన మనం నిజంగా ముమ్మాటికి బలహీనులమే. మనం శారీరకంగా బలహీనులం. ఏమిటి మన శారీరక బలహీనత? చెయ్యగోరు మేలు చెయ్యలేక చెయ్యకూడని కీడు చేసే బలహీనత మన శరీరంలో ఉంది. యేసయ్యే చెప్పినాడు ఈ మాట. పౌలు భక్తుడే ఒప్పుకున్నాడు ఈ మాట. నా శరీరమందు మంచిదేది నివసింపదని ఎరుగుదును, మేలంది చెయ్యాలని నాకుంది, చేయటం నా వల్ల కావట్లేదు అన్నాడు. ఇది శారీరక బలహీనత. అది చాలదన్నట్టు మన మానసికంగా కూడా బలహీనులమే. అమ్మ వింటున్నారా? ఆలోచించవలసిన మంచి విషయాలు ఆలోచించక ఆలోచించకూడని పాడు విషయాలే ఆలోచిస్తాం. ఇది మన మానసిక బలహీనత. మనం ఆలోచిస్తే ఏం ఆలోచించాలట? మనం బాగా ఆలోచించాలంటే ఏం ఆలోచిస్తే మనకు మంచిదట? పౌలు చెప్పాడు ఒక దగ్గర. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 అంటాడు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి. మీరు ఆలోచిస్తే ఇలాంటి వాటిని మీరు ఆలోచించండి. కానీ మనకున్న బలహీనత ఏంటో చెప్పనా? ఇలాంటి విషయాలు ఆలోచించక మనమేం ఆలోచిస్తామో చెప్పనా? ఏవి అబద్ధాలో అవి ఆలోచిస్తాం, ఏవి గౌరవం తెచ్చిపెట్టవో అవి ఆలోచిస్తాం, ఏవి అన్యాయమో అవి ఆలోచిస్తాం, ఏవి అపిత్రమో అవి ఆలోచించుకుంటూ కూర్చుంటాం, ఏవి అసహ్యంగా ఉంటాయో అవి ఆలోచిస్తూ కూర్చుంటాం, ఏవి మనకు సిగ్గు తెస్తాయో అవి ఆలోచిస్తూ కూర్చుంటాం. ఇది మన మానసిక బలహీనత. శారీరకంగా బలహీనులమే, మానసికంగా బలహీనులమే. ఈ రెండు బలహీనతలు చాలా అన్నట్టు మన ఆధ్యాత్మికంగా కూడా బలహీనులమే. చక్కగా ప్రభువుని ఆరాధించి ఆయన హృదయాన్ని సంతోషపరచలేము. చాలా చక్కగా ప్రార్థనలు చేసి ఆయన హృదయాన్ని మెత్తలు చేసి ప్రార్థనలకు జవాబులు తెచ్చుకోలేము. అందుకే ఆధ్యాత్మికంగా కూడా మనం బలహీనులమే. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి. ఇలాంటి బలహీనతలు కలిగిన మనుషులమైన మనం బలపరచబడాలి. ఎవరండి మనం బలపరిచేవాళ్ళు? ఎవరండి మనకు శక్తినిచ్చేవాళ్ళు? 1 కొరింథీ పత్రిక 1:24 అడుగునేలాగా రాసి ఉంటుంది, క్రీస్తు దేవుని శక్తి, క్రీస్తు దేవుని శక్తియును జ్ఞానమునై ఉన్నాడు. యేసు ప్రభు మాటలైతే ఈ రాత్రి ఈ చోటకు వచ్చి శ్రద్ధగా ఆలకిస్తున్నావో ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన శక్తివంతుడైన దేవుడు. బలహీనులైన మనుషులను ఆయన బలపరిచేవాడు. అమ్మ వింటున్నారు కదూ? మరి ఎలా వస్తుందండి ఈ బలం అని మీరు అంటారా? బైబిల్లో దీనికి 3 జవాబులు ఉన్నాయి.
3 జవాబులు చెప్తాను. నీ బలహీనతల్లో నువ్వు నిజంగా బలపరచబడాలని ఆశ ఉంటే, నీ శారీరక, నీ మానసిక, నీ ఆధ్యాత్మిక బలహీనతల్లో నువ్వు బలపరచబడాలని నిజంగా నీకు తపన ఉంటే ఎలాగ బలపరచబడవచ్చో, ఎలాగ బలవంతులం అవ్వచ్చో మీతో చెప్తాను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో ఇలా వ్రాసి ఉంటుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. అక్కడ ఏమని చదువుతామో తెలుసా? తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. దేవుని ఎరుగుతూ ఉండు, క్రీస్తు నిన్ను బలపరుస్తాడు. ఈ మీటింగులు పెట్టడం ఎందుకండి? ఈ ఖర్చులు పెట్టడం ఎందుకండి? మాబోటి ప్రసంగికులు రావడం ఎందుకండి? ఇక్కడ ఇన్ని కష్టాలు, తంటాలు, ఖర్చు ఎందుకండి అంటే దేవుని ఎరుగుతూ మీరు బలపరచబడతారని ఒక ప్రయత్నం. ఇక్కడ డబ్బులు ఎక్కువయ్యి కాదు, ఇక్కడ పని పాట లేకుండా ఎవరైనా కూర్చున్నారని అసలే కాదు. మరి దేనికండి ఇవన్నీ అంటే దేవుని ఎరుగుతూ నువ్వు బలపరచబడతావని. దేవుని ఎరిగేవారే బలపరచబడేవారు. అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి. 2వ మాట మీతో చెప్తాను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది. నెహెమ్యా 8:10. అక్కడ ఏమని చదువుతామో తెలుసా? వినండి. ఇలా రాసి ఉంటుంది, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందెదరు అని ఉంది. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఏది మనకు బలం అంటే దేవునిలో ఆనందించడం వల్ల బలముందుతారు. చూడండి, ఎక్కడెక్కడ నుంచో, ఏ ఊర్ల నుంచో మనం వచ్చాం. అందరం ఒక చోట చేరి సరదాగా పలకరించుకొని మనం దేవుల్లో ఆనందిస్తుంటే బలమొందుతాం. ఇలాంటి మీటింగులకు ఎట్లుండాలో తెలుసా? మీకు విషయం చెప్పనా? ఇలాంటి వార్షిక కూడికలు మనం పెట్టుకున్నప్పుడు మనం సమకూడి రావాలి. అసలు కుటుంబాలుగా సమకూడి వస్తే ఇంకా ఎంత బాగుంటుందో. సమకూడి రావాలి. సమకూడి వచ్చిన తర్వాత ఒకరిని బట్టి ఒకరు సంతోషించాలి. ఒకరిని బట్టి ఒకరు సంతోషించాక దేవుని సందేశాన్ని పొందాలి. సందేశం పొందిన తర్వాత స్వపరీక్ష చేసుకోవాలి. స్వపరీక్ష చేసుకున్న తర్వాత అమ్మ వింటున్నారా, సమర్పించుకోవాలి. ఈ 5 పనులు జరిగితేనే వార్షిక కూడికలు. సమకూడి వద్దాం, సంతోషిద్దాం, సందేశం పొందుదాం, స్వపరీక్ష చేసుకుందాం, సమర్పించుకుందాం. ఈ 5 పనులు జరగాలి గట్టు మీద. అందుకే సభలు. అందులో 2వ పని, ఒకరిని బట్టి ఒకరిని సంతోషిద్దాం. రండి, దేవుని బట్టి సంతోషిద్దాం. మన కులం ఒకటి కాదు, మన జాతి ఒకటి కాదు, మన మతం ఒకటి కాదు, మన ఊరొకటి కాదు, మన కుటుంబ నేపథ్యం ఒకటి కాదు, మన చదువు సంజయ స్థాయిలు ఒకటి కాదు, మన ఆర్థిక స్థితిగతులు ఒకటి కాదు. కానీ యేసుక్రీస్తునందు సియోను సావాసంలో మనమంతా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. ఒక కుటుంబంగా చేరి వచ్చామని దేవుని బట్టి మనం ఆనందిస్తుంటే మనం బలముందుతామట. అదే చెప్పినాడు నెహెమ్యా 8:10లో. అమ్మ వింటున్నారు కదూ? తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలముందుతారు. మరొక మాట చెప్తాను వినండి. బలం ఎలా వస్తుంది? చదువుతున్నాను ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని కొరకు ఎదురు చూచేవారు దేవుని స్వరము వినాలి. దేవుడు నాతో మాట్లాడాలి. ఆయన సన్నిధి నాకు సమీపంగా ఉండాలి. నేను ఆయన ముఖదర్శనం చేసుకోవాలి అని దేవుని కొరకు వెతుకుతూ బతుకుతుంటారే వాళ్ళు బలవంతులైపోతారట. ఇప్పుడు చెప్పండి, నేను బలపరచువాడనని నమ్మి, నేను బలపరచువాడనని సందేహం లేకుండా, అనుమానం లేకుండా, మీ అభ్యంతరం పడకుండా మీరు ఉండి ధన్యులైతే నేను ఎలా బలపరుస్తానో తెలుసా మిమ్మల్ని? మీరు నన్ను ఎరుగుతూ ఉంటే బలపరుస్తాను, మీరు నాలో ఆనందిస్తుంటే బలపరుస్తాను, మీరు నా కొరకు ఎదురు చూస్తుంటే బలపరుస్తాను. నేను బలపరచువాడను. అమ్మా వింటున్నారా? ఆయన బలహీనులను ఆయన బలపరచువాడు. నమ్ముతున్నావా విషయాన్ని? ఇంకా అనుమానం పెట్టుకుంటున్నావా? నేను బలహీనురాలేనండి, నేను బలహీనుడేనండి, నేనంత బలంగా ఉండలేనండి. ఈ మాట మన మాట అయి ఉండకూడదు. నేను బలహీనుడనే మాట నిజమే, కానీ నేను ఎప్పుడు బలహీనుడను నేను నమ్మిన దేవుని బట్టి అప్పుడే బలవంతుడను అనే మాట మన జీవితాల్లోనికి రావాలి.
ఎందుకనంటే ఆయన బలపరచువాడని మనము అనుమానించక సందేహించక ధన్యులమయ్యాము కనుక మన బలపరచబడ్డ విషయమై ఆయన మీద ఆధారపడినప్పుడు మనము బలపరచబడి ప్రియులారా మనము ధన్యులమవుతాం. ఇంకెక్కువ చెప్పలేను. ఇది రెండో మాట. నేను సహాయకుడునని అనుమానించక సందేహించక ఉన్నవారు ధన్యులు. నేను బలపరచువాడనని అనుమానించక సందేహించక బ్రతుకుతున్నవారు ధన్యులు. ఇప్పుడు ధన్యుడవయ్యావో అన్యుడుగున్నావో నీకే తెలుస్తుంది. ఎవరి సంగతి వాళ్ళకే తెలుస్తుంది. సహాయం కొరకు దేవుని వైపే చూస్తూ ఉన్నవారు, బలపరచబడ్డానికి దేవుని వైపే చూస్తున్నవారు వారు ధన్యజీవులు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఇది మంచి సమయం. దేవుడు నీకు సహాయకుడుగా ఉంటానంటున్నాడు. మరి ఆయన జీవితంలోకి తీసుకోరాదా? ఆయన నిన్ను బలపరచువానిగా ఉంటానంటున్నాడు. ఆయన నీ బ్రతుకులోనికి ఆహ్వానించరాదా? ఇంకా ఏదో అనుమానం, ఏదో సందేహంతో ఉంటే మనము ధన్యులమవ్వం సరికదా, అన్యులుగానే మిగిలిపోతాం. అన్యులంటే దేవుడు లేనివారుగా మిగిలిపోతామని మీరు దయచేసి గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. రెండో మాట అయిపోయింది. రండి మూడో మాట చెప్తాను ప్రియులారా. మూడవ మాట 43వ కీర్తన 3వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చెయ్యము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. నీ వెలుగు నీ సత్యం బయలుదేర చెయ్యము, అవి నాకు త్రోవ చూపును అని అడుగుతున్నారు వీళ్ళు. అంటే దేవుడు ఎవరని నమ్ముతున్నారు అని అంటే దేవుడు నడిపించేవాడని మేము నమ్ముతున్నాం. సందేహపడం ఈ విషయంలో. దేవుడు నడిపించేవాడని మేము అనుమానించం. దేవుడు నడిపిస్తాడనే సత్యానికి మేము సందేహించం. ఈ దేవుడు నడిపించేవాడు. అమ్మ వింటున్నారా? అందుకనే మాసిల మనగారు పాట పాడారు. నడిపించు నానావా, చెప్పండి, నడి సముద్రమున నా దేవా. ఈ మధ్య ఈ పాట కూడా పాడుతున్నారు అక్కడక్కడ. ఏంటో తెలుసా పాట? నడిపిస్తాడు నా దేవుడు, చెప్పండి, శ్రమలోనైనా నన్ను విడువాడు. అవును, ఈ బైబిల్ దేవుడు నడిపించేవాడు. ఏమిచ్చి నడిపిస్తాడట? ఆయన వెలుగునిచ్చి నడిపిస్తాడట. ఆయన సత్యమునిచ్చి నడిపిస్తాడట. వెలుగంటే ఏమిటనుకుంటున్నారు? మీ జ్ఞాపకం చేయన 119వ కీర్తన 105వ చరణంలో వెలుగంటే ఏంటో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉంది. దేవుని వాక్యమే వెలుగు. దేవుడు తన వాక్యమిచ్చి తన పిల్లలను నడిపిస్తాడు. వినండి, ఆయన సత్యమిచ్చి నడిపిస్తాడట. సత్యం అంటే మళ్ళీ ఏంటో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. ఏమని ఉంటుందో తెలుసా? తండ్రి, వీరిని సత్యమందు ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యమన్నాడు. వెలుగైన వాక్యమే, సత్యమైన వాక్యమే. దేవుడు తన వాక్యము చేత తన పిల్లలను నడిపిస్తాడు. మనకి ముందు ఏ ప్రమాదం ఉందో కొన్నిసార్లు తెలియదు. ముందు ఏ విపత్తు ఎదురుగా వస్తుందో మనకు తెలియదు. దేవుడు తన మాట చేత మనల్ని నడిపిస్తే మనకు క్షేమంగా బ్రతకగలుగుతాం. కనుక దేవుడు నడిపించాలి. దేవుడు నడిపించువాడు అనే విషయం నేను అనుమానించనండి, నేను అభ్యంతరపడనండి, నేను సందేహించనండి అని అనుకునే వాళ్ళు దేవుని నడిపింపు కొరకు ఎదురు చూస్తారు. అమ్మ వింటున్నారా? దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు మనకు. మనం అడగాలే కానీ, వినండి, మనం అడగాలే కానీ ఆయన భలే నడిపిస్తాడట. చదువుతాను చూడండి. కీర్తన గ్రంథం నుంచి 32వ కీర్తన ఇలా రాసి ఉంది ప్రియులారా. 32వ కీర్తన చదువుతున్నాను చూడండి. ఈ మంచి మాట 8వ వచనం ఇలా ఉంది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆయన నడిపింపునిచ్చేవాడు. ఆయన నడిపింపు తీసుకుని పనులు చేసిన వారెవరు భంగపడలేదు, వారెప్పుడు సిగ్గుపరచబడలేదు, వారి కార్యాలు సఫలమైనాయి. ఇప్పుడు నేరుగా ఒక మాట మిమ్మల్ని అడగనా? ఈ దేవుడే నీకు నడిపించేవాడా? ఈ విషయాన్ని నమ్మి ఆయన నడిపింపు కొరకు ఎదురు చూడడం నీకు చేతనగునా? ఒక పని చెయ్యాలి.
పిల్లగా పెళ్లి చేయాలి, లేదా ఒక ఆస్తి కొనాలి, లేక పిల్లాడికి ఒక ఉద్యోగాన్ని పంపాలి, లేదా ఒక తీర్మానం చెయ్యాలి, ఇవ్వండి మన భవిష్యత్తు కొరకు ఒక ఆలోచన చెయ్యాలి. ఇందులో దేవుని నడిపింపు కొరకు ఏమైనా ఆలోచించామా? నేను ఒరిస్సా దగ్గర రాయగఢ్ అనే ఊరికి వెళ్ళా వాక్యం చెప్పడానికి. ప్రియులారా, ఆ మీటింగ్కి ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. ఈ పిల్లని ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నాదే అనుకున్నాను, కానీ పోల్చుకోలేకపోయాను. సరే, వాక్యం అయిపోయిన తర్వాత నేను స్టేజ్ దిగ్గానే ఆ పాప వచ్చింది. వచ్చి అంటుంది, అంకుల్ ప్రైజ్ ద లార్డ్ అంటే, అమ్మ ఎవరమ్మా నువ్వు, గుర్తుపట్టలేకపోయానన్నాను. అదేంటి స్వామి అంకుల్ మీ నన్ను గుర్తుపట్టలేకపోయి, నేను రమణ అంకుల్ అంది. రమ అనగానే జ్ఞాపకం వచ్చేసింది నాకు. ఏంటమ్మా ఇట్లయిపోయావేంటి, చక్కగా ఉండేదానివిగా ఎట్లయిపోయావేంటి అన్నాను నేను. ఇక ఆ పిల్ల కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఇక చెప్పలేక చెప్తుంది. ఏమందో తెలుసా స్వామి అంకుల్, నా పెళ్లి విషయానికి వచ్చేసరికి యేసు ప్రభుని ఎరగని మారు మనసు లేని ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేద్దామని అమ్మ నాన్న తీర్మానించినప్పుడు నేను చెప్పాను. సండే స్కూల్ నుంచి దేవుని వాక్యం విన్నాను కదా, యూత్ మీటింగ్లో ఏమంటే రక్షించబడ్డాను కదమ్మా, నేను ఒక అన్యుడిని పెళ్లి చేసుకుంటే చర్చికి పోనీయడేమో, బైబిల్ చదవనీయడేమో, నా జీవితం దేవుని దూరం అయిపోతుందేమోనని నేను కొంచెం అమ్మా నాన్నని వ్యతిరేకిస్తే, మార్చేసుకోవచ్చులేవే. మార్చేసుకోవడానికి మనం దేవుళ్ళవా అండి? దేవుడే కదా హృదయాలు మార్చేవాడు. ఈ తెలివి తక్కువ తల్లిదండ్రులు చేసే పని చూడండి, మార్చేసుకోవచ్చులేవే, ముందు పెళ్లి చేసుకో. ఒక్కడే కొడుకు, అత్తమ్మ కూడా లేదు. మామయ్య ఇతనే, నీ సంసారం ఎంత బాగుంటుందో, ఆడపడుచుల బాధ లేదు, తోటి కోడళ్ళ బాధ లేదు. ఒక్కడే కొడుకే, వదినమ్మ ఉండదు, మరదల పిల్ల ఉండదు. వింటున్నారా? అత్తమ్మ లేదు, ఇంకా నీ జీవితం ఎంత బాగుంటుందో అని పెళ్లి చేశారట. తీరా పెళ్ళైన సంవత్సరానికి అతగాడు బైబిల్ చదవనిచ్చాట, చర్చకు పోనిచ్చాట. ఆ పిల్ల జీవితం చాలా బాగుంది. సంవత్సరం తీరాక ఒక పిల్లాడు పుట్టాక ఆ పిల్లాడిని దగ్గర పెట్టుకొని బైబిల్ చదువుతుంటే, నా పిల్లోడ పక్కన బైబిల్ చదువుతున్నావు, వీడిని క్రైస్తవుని చేసేస్తావేమో, నేను అస్సలు భరించలేను. ఆ పిల్లోని పెట్టుకొని చర్చకు పోతుంటే పోవడానికి వీల్లేదన్నాడట. చివరికి నేను భర్త మామయ్య గారితో కొంచెం ఇబ్బంది పడి, మీరు నన్ను అలా ఇబ్బంది పెట్టద్దు, పెళ్లి కాకముందే బైబిల్ చదువుకోవచ్చు, దేవుని సంధికి వెళ్ళొచ్చు అని మీరే చెప్తే కదా నేను పెళ్లి కొప్పుకున్నాను, మీరేంటి ఇలా చేస్తున్నారంటే, ఆ భర్త తండ్రి కోప్పడి, నీవు ఇంట్లో ఉండాలి అనుకుంటే నువ్వు చర్చి బైబిల్ సంగతి ఎత్తొద్దు, యేసుప్రభు అక్కర్లేదనుకుంటేనే మా ఇంట్లో ఉంటావు, కావాలనుకుంటే పో అన్నారట. సరే, ఉయ్యాల్లో ఉన్న పిల్లాడిని తీసుకు వెళ్ళిపోతాను అనుకుంటే, పిల్లాడిని అక్కడ తీసుకెళ్తావు, ఆడు నా కొడుకు వదిలేయ్ అని చెప్పి అల్లరి చేస్తే పిల్లవాడిని వదిలేసి అమ్మ నాన్న ఇంటికి వచ్చేసిందట. ఎందుకు వచ్చేసానంటే, అంకుల్ చిన్నపిల్లాడు కదా, ఇంకా పాలు తాగుతున్నాడు కదా, తల్లి లేకపోతే ఎవరు పాలు పెడతారు, మళ్ళీ వచ్చేయమ్మా అని అంటారేమో, అప్పుడు బైబిల్ చదువుకోవడానికి దేవుని సన్నిధి వెళ్ళడానికి నేను అడిగి షరతులు పెట్టి ఇంటికి వెనక్కి వద్దామని వచ్చేసాను. నేను వచ్చిప్పుడు 3 నెలలు సుమారు అయిపోతుంది. మామయ్య రాడు, నా పెనిమిటి రాడు. నేను వెళితేక జీవితకాలము దేవునికి దూరం కావాల్సి వస్తుందేమని భయపడి నేను ఇప్పుడు ఇంటిలోనే ఉండిపోయాను. అంకుల్, నేను ఇంత జబ్బు మనిషిలాగా మీకు ఎందుకు కనబడుతున్నానంటే, నా పిల్లవాని కొరకు నా రొమ్ములో పాలు తయారవుతున్నాయి, నా పిల్లాడికి ఇవ్వాల్సిన పాలవి, కానీ పిల్లాడు లేడు గనక ఆ పాలన్నీ నేను ఒక గ్లాసులో పిండి నేను రోడ్డు మీద విసురుతున్నాను. ఆ పాల రొమ్ములో ఉంటే నా రొమ్ము చాలా బాధ పెడుతుంది, నొప్పి కలుగుతుందని ఆ రొమ్ములో ఉన్న పాలన్నీ కూడా నేను పాత్రలో పిండి నేను రోడ్డు మీద వేస్తుంటే, అయ్యో నా కొడుకు తాగవలసిన పాలు కదా, నేనేంటి ఇలా రోడ్డు పాలు చేశానని దుఃఖం వస్తుంది అంకుల్. అలాగని కొడుకు కొరకు వెళ్ళనా, దేవుని వదులుకోవలసి వస్తుంది. దేవుని కొరకు బ్రతకనా, కొడుకుకు దూరమై నరకయాతను అనుభవిస్తున్నాను అంకుల్, అందుకే నాకు జ్వరం వచ్చేస్తుంది, జబ్బు మనిషిలాగా అయిపోయాను అంది. ఇప్పుడు చెప్తాను వినండి. వాళ్ళ అమ్మ నాన్న పిల్ల పెళ్లి చేయడం విషయంలో దేవుని చిత్తమని ఆలోచించడం మానేశారు, దేవుని నడిపింపు కొరకు చూడడం మానేశారు. వాడికి చాలా డబ్బు ఉంది, అత్తమ్మ లేదు, అత్త ఇబ్బందులు పిల్ల కలగవు,
ఏమండి ఆ తోటి ఆడపడుచులు ఎవరు ఉండరు, ఈడొక్కడే పిల్లవాడు గనక తోటి కోడళ్ళ బాధ ఉండదు, వదినమ్మ లేదు, మరదల పిల్ల లేదు, అక్క చెల్లెలు వాడికి లేరు గనక మా పిల్ల జీవితం అసలు పూనపాలుపులాగా ఉంటుందని పెళ్లి చేశారట. ఇప్పుడు పిల్ల జీవితం ముళ్ళకంప అయిపోయింది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానో తెలుసా? మన జీవితాల్లో మన భవిష్యత్తుకు సంబంధించి మంచి మంచి నిర్ణయాలు చేయవలసి వస్తుంది. అలాంటి సమయంలో దేవా నువ్వు నడిపించు దేవుడు, నువ్వు నడిపించు దేవుడు అని నేను అనుమానించడంలా, నువ్వు నడిపించే దేవుడు అని నేను సందేహపడను. నువ్వు నడిపించు, నీ నడిపింపు నాకు కావాలి. నువ్వు నడిపిస్తే నాకు క్షేమం ఉంటుంది ప్రభువా. నువ్వే చెప్పావు, ఉపదేశం చేస్తానన్నావు, నడవలసిన మార్గం బోధిస్తానన్నావు, ఆలోచన చెబుతానన్నావు, నువ్వు నడిపించు దేవా అని దేవుని నడిపింపు కొరకు మన జీవితాలు అప్పగించుకుంటే దేవుడు ప్రియులారా క్షేమకరమైన దారిలోనే ఆయన నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల పరుండబెట్టి శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపిస్తాడు. ఆయన నీతి మార్గములలో నిన్ను నడిపిస్తాడు, నీకు క్షేమము కలిగే దారుల్లో నడిపిస్తాడు. కానీ ఈ రోజున దేవుడు నడిపించేవాడనే విషయం నీకు అనుమానం, దేవుడు నడిపించేవాడనే సత్యం విషయమై నీకు సందేహం. అందుకే దేవుని నడిపింపడగవు, పిల్ల పెళ్ళికి అడగవు, ఒక ఆస్తి కొన్నప్పుడు అడగవు, పిల్లగాడి ఉద్యోగాన్ని పంపినప్పుడు అడగవు, ఒక తీర్మానం చేస్తున్నప్పుడు, ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దేవుడు నడిపించేవాడని ఆయన వైపే చూడవు. మరి ఎలాగ దీవించబడతావు చెప్పురా తల్లి? ఎలాగ నీ కుటుంబం బాగుపడుతుంది చెప్పండి సహోదరుడా? నేను నడిపించేవాడనని అనుమానించిన వాడే ధన్యుడు, నేను నడిపించేవాడనన్న సందేహం లేకుండా ఉండేవాడే ధన్యుడు. ఇప్పుడు చెప్పు, అడుగుతున్నాను ఈ మాట, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. నేను నడిపించేవాడనని వీళ్ళకేం అభ్యంతరం లేదు, నేను నడిపింపు కొరకు ఎదురు చూస్తారు, వీళ్ళు అనుమానించరు, సందేహించరు, నా నడిపింపు కొరకు ఎదురు చూస్తారు గనక వీరు ధన్యులు అని దేవుడు ఈ రాత్రి మన విషయమై చెప్పగలడా? ఇది మూడో మాటకి ఎక్కువ చెప్పలేను. దేవుడు సహాయకుడండి, దేవుడు బలపరచువాడండి, దేవుడు నడిపించువాడండి. 4వ మాట చెప్తాను చూడండి ప్రియులారా. అదే 43వ కీర్తన 4వ చరణం ఇలా రాసి ఉంది, 43:4. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతలు చెల్లించెదను. ఈ వచనం ఏమి చెప్తుందంటే నాకు ఆనంద సంతోషములు ఇచ్చేవాడు నా దేవుడు, నాకు ఆనంద సంతోషములు ఇచ్చేవాడు అన్న విషయానికి నాకు అనుమానము లేదు, నాకు సందేహము లేదు. అందుకే నేను ధన్యుడను. ఇదేనా నీ మాట? దేవుడు తన పిల్లలకు తన సన్నిధినిచ్చి ఆనంద సంతోషాలు ఇస్తాడట. దావీదు ఈ మాట చెప్పాడు, నేను చదువుతాను చూడండి ప్రియులారా. 16వ కీర్తన ఇలా రాసుంది, చివరి చరణం చూడండి, 11వ చరణం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేయదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. ఆయన తన సన్నిధినిచ్చి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాలు తన పిల్లలకి ఇస్తాట. ఆయన తన సన్నిధిని మనకిచ్చి సంపూర్ణ సుఖములు ఆయన కలుగు చేస్తాడట. ఈ విషయాన్ని నమ్ముతున్నావా? ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నామా? ఇది కదా ప్రాముఖ్యమైన ప్రశ్న. మోషే లాంటి పెద్ద ఆయన దేవునితో ఇలాగన్నాడు, దేవా నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను పంపించొద్దు, నాకు తెలుసు నీ సన్నిధి వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో. నీ సన్నిధి మాతో ఉంటే మేము కాపాడబడతాము, నీ సన్నిధి మాతో ఉంటే మేము పోషించబడతాము, నీ సన్నిధి మాతో ఉంటే నువ్వు సమకూర్చినవన్నీ మాకు అనుగ్రహించబడతాయి, నీ సన్నిధి మాతో ఉంటే మేము సంతోషించగలుగుతాము కానీ నీ సన్నిధి మాకు దయచేయవా? ఇప్పుడు చెప్తాను వినండి, ఎక్కడ దొరుకుతుంది ఆయన సన్నిధి? ఆయన సన్నిధి మనకు వస్తే సంపూర్ణ సంతోషం కలుగుతుంది కదా. ఎక్కడ దొరుకుతుంది ఆయన సన్నిధి? యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడే చెప్పినారు ఒక మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడో తెలుసా? ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేనుంటాను అన్నాడు.
దేవుని పిల్లల సావాసములో దేవుడు సన్నిధి ఉంటుంది. దేవుని యొక్క సంఘములో దేవుని పిల్లలు సావాసంగా కూడుకుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఈ మధ్య కొంతమంది దేవుని మందిరానికి రావటం, దేవుని పిల్లల సావాసములు ఉండడం, అక్కడ దేవుని సన్నిధి అనుభవించడం, ఈ అలవాట్లు పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారంటే ఏమండి, కరోనా వచ్చిన తర్వాత అందరూ ఏమండి మందిరంలోకి వచ్చి ఒకే దగ్గర కూర్చొని ఒకరు విడిచిన గాలి మరొకరు పీల్చుకుంటే మీకంతా కరోనా వచ్చి చస్తారని మేమేమో జూమ్ నేర్పించాం. తెలుసా మీకు? జూమ్ లింకులో ఆరాధనలో పంపులు పొందండి అంటే మీరు జూమ్లోకి వచ్చారు. జూమ్ అలవాటు అయిన తర్వాత ఇప్పుడు రూముకి రావట్లేదు. మీకేం మైదా రోగమో? జూమ్ అలవాటై రూముకి రావట్లా. జూమ్లో వినండి ప్రియులారా, ఈ డివైసెస్లో మన ముఖాలు కనబడవచ్చు, కానీ ఒకరి స్పర్శ ఒకరికి తగులుతుందా? తగలదే. ఒకరు ఏడుస్తుంటే ఒకరు పక్కన ఉండి ఏడుస్తారా? అవ్వదే. ఒకరు ఆనందిస్తుంటే ఏమండి ఎదుటి వాళ్ళు ఏమండి అలా నీతో కలిసి ఆనందిస్తారా? అవ్వదే. ఆడేమో ఆ ఫోన్లో కనబడతాడు, వీడేమో ఈ ల్యాప్టాప్లో కనబడతాడు. ఇదేమో పిల్లలు వర్చువల్ ఏమండి ఫెలోషిప్పే కాదు. ఇక తప్పక కరోనా వలన ఈ డివైసుల్లోనైనా కలుసుకుందామని ఈ చిన్న వెసులుబాటిస్తే దేవుని పిల్లల సావాసములోనికి రాక, దేవుని మందిరములోనికి రాక, దేవునితో సావాసం చెయ్యక ప్రియులారా వినడం చాలా నష్టపోతున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో భక్తుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? కొందరు మానుకొనుచున్నట్టుగా ఏమండి మీరును సమాజంగా కూడుకొనుట మానక ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి రండి, మీరు సావాసములోకి రండి, దేవుని సన్నిధిని అనుభవించండి అన్న పిలుపును దైవజనుడు ఇచ్చాడు. ఇప్పుడు చెప్తాను వినండి. దేవుడు తన సన్నిధితో ఆనంద సంతోషాలు కలుగు చేయవాడు అనే దానికి నాకు అనుమానమే లేదు. అందుకే నేను ధన్యుడను. దేవుడు తన సన్నిధినిచ్చి వినండి నాకు సంతోషాలే అనుగ్రహించేవాడు, ఈ విషయంలో నాకు సందేహమే లేదు అనుకొని దేవుని సన్నిధిని ప్రేమిస్తే నీవు ధన్యుడవు, లేకపోతే అన్యుడవు. ఇంతకంటే ఏం చెప్పను? ఈ దేవుడు సహాయకుడు, ఈ దేవుడు బలపరచువాడు, ఈ దేవుడు నడిపించువాడు, ఈ దేవుడు సంపూర్ణ సంతోషాలు కలిగించువాడు. ఇటువంటి దేవుడు వదులుకొని ప్రియ సోదరి స్నేహితులారా మనం ఏం బాగుపడతాం చెప్పండి? చివరి మాట చెప్పి ముగింపుకు వస్తాను రండి. మళ్ళీ 43వ కీర్తన చివరి చరణం 5వ చరణం చూడండి. ఏముంది? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను అని రాసి ఉంది. ఈ వచనాల వారు ఏమంటున్నారో తెలుసా? ఓ దేవా, నువ్వే మమ్మల్ని ప్రోత్సాహపరచువాడవు. దేవా, నువ్వే మమ్మల్ని ప్రోత్సాహపరచువాడవు. కృంగిపోయినటువంటి మా ప్రాణాన్ని తెప్పరల చేయగలిగిన దేవుడు, మాకు నిరీక్షణ ఇచ్చే దేవుడు, మాకు రక్షణకర్త అయిన దేవుడు. ఓ దేవా, నువ్వే మాకు ప్రోత్సాహపరచువాడు. ఆయన వినండి, ఆయన విషయంలో, ఏ విషయంలో? ఆయన ప్రోత్సహించువాడనే విషయంలో నాకు అనుమానము లేదు, నాకు సందేహము లేదు. ఆయనే ప్రోత్సహించువాడు. ఎంత బాగా ప్రోత్సహిస్తాడో నేను చెప్పి ముగింపుకు వస్తాను ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పర్వత ప్రసంగం చేసుకుని ఆయన కిందికి దిగొచ్చేస్తున్నారు. ఆ కిందిని ఒకడు సమాజం చేత వెలివేయబడిన వాడు, వాడికి కుష్ఠరోగం ఉంది. ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటురోగం, అందుకనే కుష్ఠరోగం కలిగిన వాడిని సమాజం నుంచి బహిష్కరిస్తారు. ఆ కారణం చేత పాపం ఆ కుష్ఠరోగి సమాజం నుంచి వెలివేయబడి ఉండగా యేసు పర్వతం దిగి వచ్చేస్తుంటే వీడన్నాడు, యేసు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. అప్పుడు యేసే అన్న మాట ఏంటో తెలుసా? పా, దూరం పోరా, కుష్ఠరోగం వాడు దగ్గరకు వచ్చి అడుగుతావే అనలేదు. యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నాకు ఇష్టమే, శుద్ధినివి కమ్మని వాడిని ముట్టి వాడిని శుద్ధి చేసి పడేశాడు. ఇప్పుడు ఆ కుష్ఠరోగికి ఎంత ప్రోత్సాహం అండి! కృంగిపోయిన తన ప్రాణం ఎంత తెప్పరిల్లింది! ఆశలు లేని వాడికి ఎంత గొప్ప నిరీక్షణ వచ్చింది!
ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఆయన ప్రోత్సాహపరచువాడమ్మా, కృంగిన వారిని లేవనెత్తేవాడు. నమ్ముకోవడం నీకు చేతకాక నువ్వు కృంగిపోయి బ్రతుకుతున్నావేమో కానీ ఆయన కృంగిన వారిని లేవనెత్తేవాడు. సరే, మరొక ఆమె వచ్చింది. అందరూ రాళ్ళు పట్టుకొని ఆమెను కొట్టి చంపేద్దామని వచ్చారు. యేసయ్య దగ్గర తీసుకుని వచ్చి, ఓ బోధకుడా, మన ధర్మశాస్త్రంలో రాసి ఉన్న ప్రకారం వ్యభిచారములో పట్టబడ్డ స్త్రీని మనం రాళ్లతో కొట్టి చంపాలి కదా, మేమంతా రాళ్ళు పట్టుకొని వచ్చినాము అని నిలబడ్డారు. యేసుప్రభు నేల మీద ఏదో రాశాడు. ఏమి రాశాడో బైబిల్లో లేదు కానీ నేను అనుకుంటాను ఆయన ద్వితోపదేశకాండం 22:22 రాసుంటాడు. ఏముందో ద్వితోపదేశకాండం 22:22లో అంటే, ఒకడు మగనాళ్ళతో సైనించుచుండగా వారు దొరికితే ఇద్దరును రాళ్లతో కొట్టి చంపవలెను. మరి మగాడేడి? ఆడపిల్లని మీరు తరిమి ఏమంటే పరిగెత్తించి రాళ్లతో కొట్టి చంపేద్దామనుకున్నారా? మరి ఈమెతో పడుకున్న మగాడేడి? బహుశా వాడు మీ ఇంటి పేరోడా, లేకపోతే వాడు మీ పార్టీ వాడా, లేకపోతే వాడు మీకు లంచం పెట్టినాడా, లేకపోతే వాడు మీ బంధువా? ఆడిని వదిలేసి ఈమెనే చంపుదామని వచ్చినారు అన్నట్టుగా ద్వితోపదేశకాండం 22:22 రాసి, మీలో పాపము లేని వాడెవడో ముందు రాయేయండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పాపం ఏంటో తెలుసా? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక పాపం ఉంది. ఆ పాపం ఏంటో తెలుసా? మగాడిని వదిలేయడమే పాపం. ఈమెను చంపేద్దామనికి వచ్చారే, రాళ్ళు పట్టుకొని వచ్చారే, ఆ మగవాడిని వదిలేశారే, ఆ మగవాడిని వదిలేయటమే పాపం. అయ్యో, ఆ తల్లి సిగ్గుతో తలెత్తుకోలేక వ్యభిచారంలో దొరికిపోయింది. రాళ్లతో కొట్టే చంపేద్దామని వీళ్ళంతా వచ్చారు. సిగ్గుతో తలవంచుకుని ఉంటే యేసయ్య అన్నాడు, అమ్మా, ఎవరో నీ మీద రాయి వేయలేదా? నేను వెయ్యను. ఇక మీదట పాపం చెయ్యొద్దు, వెళ్ళిపో అన్నాడు. పాపమును క్షమించి ఇక పాపం చేయొద్దని చెప్పి ఆమెకు ప్రభు ఇచ్చిన ప్రోత్సాహం మీరు ఊహించండి ఒక్కసారి. ఆమె సిగ్గుతోనూ అలాగే రాళ్లతో కొట్టబడి చంపబడవలసినటువంటి ఆమె ఈ రోజున తలెత్తుకునే మనిషి అయిపోయింది. ఈయన ప్రోత్సహించువాడు. కుష్ఠరోగికి రోగము తీసి అతనే ప్రోత్సహించాడు. ఈమె పాపాన్ని క్షమించి పాపం చేయొద్దమ్మా అని తీర్పు తీర్చకుండా ఆమెను పంపించి ఆమెను ప్రోత్సహించినాడు. వినండి ప్రియులారా, ఊరోళ్ళంతా అనుకుంటున్నారు వీడు పాపాత్ముడైన మనుషుడు అని. నిజమే, పన్నులు వసూలు చేస్తూనే ఎక్కువ పన్నులు వసూలు చేసి అతను పాపాత్ముడే అనిపించుకుంటున్నాడు. ఊరోళ్ళంతా అతను పాపాత్ముడు అంటున్నారు. యేసయ్యను చూద్దామని వాడు వచ్చాడు. పొట్టివాడైనందున ఓ చెట్టెక్కి పైనుంచి యేసయ్యను చూస్తుంటేను యేసయ్య చెట్టు వరకు వచ్చి అంటాడు, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది, త్వరగా దిగు అన్నాడు. అదేంటి? ఊరోళ్ళంతా నేను పాపాత్ముడు అంటున్నారు. ఈ పాపాత్ముడైన మనుషుని యొద్ద బస చేయడానికి యేసు వెళ్తున్నాడని అనుకుంటున్నారు. కానీ యేసు ఎవరి మాట పట్టించుకోకుండా అతని ఇంటికి వెళ్ళి అతని ఇంటికి రక్షణ ఇచ్చి, ఇతడును అబ్రాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పినప్పుడు జక్కయ్యకు ఏమి ప్రోత్సాహం అండి? ఊరోలంతా పాపాత్ముడు అన్నారు. యేసయ్య మాత్రం అబ్రాము కుమారుని చేశాడు. ఊరోలంతా నాకు నాశనం వస్తే మంచిది అనుకుంటున్నారు, కానీ ఈయన నాకు రక్షణ ఇచ్చాడు. ఏమి ప్రోత్సాహం అండి? అక్క చెల్లులారా, అన్నదమ్ములారా, ఈ రాత్రి ఏ ప్రభు వాక్యమైతే వింటున్నావో ఆయన విషయమై నువ్వు అనుమానించొద్దు, ఆయన విషయమై నువ్వు సందేహపడవద్దు, ఆయన విషయమై నువ్వు అభ్యంతరపడవద్దు. ఆయన ఏమండి, ఆయన ప్రోత్సహించేవాడు. కుష్ఠరోగికి ప్రోత్సాహం ఇచ్చాడు, పాపంలో పట్టబడిన స్త్రీకి ప్రోత్సాహం ఇచ్చినాడు, పాపాత్ముడైన జక్కయ్యకు ప్రోత్సాహం ఇచ్చాడు. అంతెందుకండి, ఆయన సిలువలో మనందరి పాపమును మోసి ఆయన చనిపోతున్న గడియలో ఆ పక్కనే ఉన్న దొంగన్నాడు, యేసు, నువ్వు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడు వాడు. వెంటనే ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఆ దొంగకు చనిపోయే ముందు ఎంత ప్రోత్సాహం అండి! ఆ గడియలో వాడు యేసయ్యకు ఆ ప్రార్థన చేయకపోయి ఉండుంటే, ఆ మంచి సమయంలో యేసయ్య నా విషయంలో వాడు వేడుకొనకపోయి ఉంటుంటే
వాడికి భాగ్యము దొరుకునా చెప్పండి? అవకాశాలు అన్ని వేళలా అందుబాటులో ఉండవు. దేవుడిచ్చే అవకాశాలు అన్ని వేళలో నీ అందుబాటులోనికి రావు. దేవుడు సరైన సమయంలో నీకు అవకాశాన్ని ముందు తెచ్చినప్పుడు అవకాశాన్ని వాడుకుంటే నువ్వు నిజముగా ప్రోత్సహించబడతావు. ఈ బైబిల్ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లాంటి వాడో తెలుసా? నలిగిన రెల్లును విరవని దేవుడు, మకమకలాడుతున్న అవిసనార బొత్తెన ఆర్పేడు. ఈ రెల్లు నలిగిపోయింది, ఇరిపేద్దాం అనుకోడట, దాన్ని కట్టాలని ప్రయత్నం చేసేవాడట. ఈ దీపం అవిసనార బొత్తే మకమకలాడుతుంది, దీపం ఆరిపోయేలాగుంది, ఆయన అని చెప్పి ఆర్పేడంట దీపాన్ని. చేతులను అడ్డం పెడతాడు, ఒత్తినైనా చమురుతాడు, లేక నూనెన్నా పోస్తాడు, మొత్తాన్ని దీపాన్ని వెలిగిస్తాడు. నలిగిన రెల్లును విరవని దేవుడు, మకమకలాడుతున్న అవిసనార బొత్తెను ఆర్పడు. ఆయన ప్రోత్సహించేవాడు. ఆయన ప్రోత్సహించేవాడనే సత్యం విషయమై నేను సందేహపడను. ఆయన ప్రోత్సహించేవాడు అనే సత్యంపై నేను అనుమానమే పెట్టుకోను. అందుకే నేను ధన్యుడును. అదేనా నీ మాట? ప్రభునందు ప్రియులారా, ఒక 4 వారాల కిందట ఎక్కువ రోజులు కాల, 4 వారాల కిందట ఆదివారం నాకున్నటువంటి సంఘ పరిచయంలో ఒక సంఘానికి వెళ్ళేసరికి ఆ సంఘంలో కుర్రగాడు చేసిన పని నా చెవిని పడింది. చాలా ఉజ్జీవంగా ఉంది సంఘం, సంఖ్యాపరంగా అభివృద్ధి చెందుతుంది. ఏమండి ఆ సంఘంలో ప్రియులారా, ఏమండి ఈ సంఖ్య ఎక్కువైపోయిన కారణం చేత దాన్ని 4 ముక్కలు చేసి 4 స్థలాల్లో సంఘాలుగా చేసాం. అంత మంచి జీవముతున్న ఆ సంఘములో ఒక యవనస్తుడు ఏమండి చర్చికి వచ్చిన అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయినాడు. అది నాకు తెలిసేసరికి ఏం వాక్యం చెప్పను వీళ్ళకి? సరే, ఏదో మనసు కొంచెం గట్టి చేసుకొని దేవుని వాక్యం చెప్పడం నిలబడ్డాను. ఏమండి ఆ రోజున కర్మకాలి నేను హెబ్రీ పత్రిక 11:7 చెప్పాలి. మేము హెబ్రీ పత్రిక వరుసగా మాట్లాడుతూ వస్తున్నాను ఈ సంవత్సరం. ఆ రోజునేమో 7వ చెప్పే పని పడింది. ఆ 7వ నోవా గురించి ఉంటుంది. నోవా కాలంలో వివాహ వ్యవస్థను పాడు చేసుకున్న మనుషుల గురించి మాట్లాడాలి నేను. ఇప్పుడు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేసినట్టు ఉంటుంది. అలాగని మాట్లాడకుండా ఉండలేను. మధ్యలో నలిగిపోయి సడన్గా మాట్లాడబుద్ధి కాలేదు. వినండి ప్రియులారా, జీవం లేనట్టు అయిపోయాను. ఎప్పుడు నా సేవా జీవితంలో అట్లా అవ్వాలా? నేనేమన్నానో తెలుసా? నేను మీకు వాక్యం చెప్పలేను, నాకు నడిపింపలేదు, నా సేవా జీవితంలో ఎప్పుడూ జరగలేదు. సంఘంలో మీరు చేసిన పనిని, పాపాన్ని మీరు సహిస్తున్నారు, అది నేను తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి నేను వాక్యం చెప్పనని అలాగే స్టేజ్ దిగిపోయి ప్రియులారా మనసంతా బరువెక్కిపోయింది. చాలా కృంగిపోయాను. అరే ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యం చెప్పే పని వస్తే చెప్పలేనని ఎప్పుడూ అనలేదు. ఏమండి ఎప్పుడు వాక్యం చెప్పే పనిలో ముమ్మరంగా ఉండేవాడిని, ఇక ఈరోజు చెప్పలేననే బలహీనత ఆవరించిందని విచారంతో నేను కారు ఎక్కి మళ్ళీ శ్రీకాకుళం చర్చికి వచ్చాను. వచ్చేసరికి నా భార్య అంది, ఏమండి డాక్టర్ అరవింద్ గారు ఒక ముసలాన్ని తీసుకొచ్చినాడు అన్నారు. డాక్టర్ అరవింద్ గారు అంటే మా మెడికల్ కాలేజ్ డైరెక్టర్. ఆయన వాళ్ళ ఇంట్లో కొంతకాలం ఏంటి దాదాపు 13 సంవత్సరాలు అద్దెకున్నాం. సొంత ఇల్లు మందిరం కట్టగమని వాళ్ళ ఇంట్లోనే అద్దెకున్నాం మేము 13 సంవత్సరాలు. మరొక విశేషం, మా పెళ్ళికి అన్ని పనులు చేసింది డాక్టర్ గారే. మా నాన్నగారిని బట్టి చాలా పనులు చేసి మమ్మల్ని బాగా ప్రోత్సహించిన డాక్టర్ గారు. ఆయన క్రైస్తవుడేం కాదు, మానవతావాది. అలాగని మమ్మల్ని వ్యతిరేకించినట్టు ఉండడు. కానీ యేసుప్రభు అంటే గిట్టదతగాడికి. ఆయన వచ్చాడా? ఎందుకు వచ్చాడు ఏమోనండి. ఎవరో ముసలాయిని తీసుకొచ్చాడు. ఆ ముసలాయిని మందిరం లోపల అడుగు పెట్టగానే ఇలాగ ఊక్కొని చప్పట్లు కొట్టుకుంటా, చిటికలు వేసుకుంటా, పాటకి ఇట్లా ఊగిపోయి వచ్చేస్తుంటే అందరూ నవ్వుతున్నారు ముసలాయిని చూసి. నాకు నవ్వు అనిపించింది. ఏమిటో ముసలాయిని సంబరం, సంతోషపడ్డాడు. ఫ్రంట్ లైన్లో కూర్చున్నాడు. డాక్టర్ గారు చేసేది లేక ఆయన పక్కన కూర్చున్నారు అన్నారు. సరే, నేను మందిరం లోపలికి వెళ్ళి వర్షిప్ జరుగుతూ ఉంది, మెయిన్ మెసేజ్ చెప్పాలి. ఆరాధన వర్తమానం అయిపోయింది, ఆరాధించేశారు. ముఖ్య వర్తమానం చెప్పాలి. ముఖ్య వర్తమానం చెప్పిన తర్వాత నేను నేరుగా దిగి డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. ఆ ముసలాయన కూడా నిలబడి ఆయన నమస్కారం బాబు అన్నాడు.
సార్ నమస్తే అండి, మీరు ఎవరు? మరి డాక్టర్ గారితో మీరు వచ్చారని విన్నాను. ఎవరు సార్ అంటే మా డాక్టర్ గారు అంటున్నారు, ఏవండి స్వామి గారు, మీకు కనబడని మీ రహస్య శిష్యుడి ముసలాయన అన్నాడు. నాకు కనబడి నా రహస్య శిష్యుడా? ఇది నాకు అర్థం కాలే. ఏంటి సార్ మీరు అలాగంటున్నారు అన్నాను. లేదు స్వామి గారు, ఏదో యూట్యూబ్లో ఒక ప్రసంగం విన్నాడట, నిష్ట కలిగినటువంటి హైందవ కుటుంబంలో పుట్టినవాడు. ఆ ప్రసంగానికి యేసుప్రభు హృదయం ఇచ్చి మారు మనిషి పొందాడట. అప్పటి నుంచి మిమ్మల్ని గురువుగా పెట్టుకొని మీ ప్రసంగాలను విని రోజు ప్రార్థన చేస్తుంటాడు. నాకు మా ఇంటికి వచ్చి చూపించినాడు ఈయన. నా ప్రార్థనలో మొట్టమొదటి పేరు స్వామి గారి పేరు, రెండో పేరు డాక్టర్ అరవింద్, నీ కొరకే ఏ దేవునికి ప్రార్థన చేస్తుంటాను అని చూపించాడండి. మీకు కనబడని మీ శిష్యుడు అన్నాడు. ఆయన కూడా సంబరపడంటాడు, వాక్యం విని మారుమనసు పొందాక మీ ప్రసంగాలు చాలా విని నేను చాలా నేర్చుకున్నానయ్యా, చర్చికి వెళ్తే అలవాటు నాకు లేదు. ఈ డాక్టర్ నేను మెంటోర్ని, ఈయనకి నేను గురువు గారిని. ఇతను డాక్టర్ చదివినప్పుడు నేను గురువుగా ఇతనికి చాలా నేర్పించాను. ఆ గౌరవాన్ని బట్టి ఈయనింటికి పని మీదకి వచ్చి, ఒరే అరవింద్, ఏదైనా చర్చి ఉంటే తీసుకెళ్తావా అని అడిగాను. ఈయనేమో ఇక్కడ స్వామి గారిని ఒక ఆయన ఉంటారు తెలిసిన ఆయన, మా చర్చి తీసుకెళ్ళా అంటే, స్వామి గారా ఎవరైనా అన్నాడు. నా దగ్గర ఉన్న ఫోటో చూపించాను మీది, ఈయనే నాకు కావాలన్నాడు. అన్న తర్వాత తన డైరీ తీసి నాకు చూపించి, అరవింద్, నేను ఈ అబ్బాయి వాక్యం చెప్పినప్పుడు ప్రభుని నమ్మాను, ఆయన ప్రసంగాలు విని చాలా నేర్చుకున్నాను, అందుకే నా డైరీలో ముందు ఆయన పేరే మీద రాశా. ప్రార్థన చేసినప్పుడు ముందు అతని గురించే ప్రార్థన చేస్తా, తర్వాత నీ గురించి చేస్తా, తర్వాత నా కుటుంబాన్ని గురించి చేసుకుంటానని ఈ డాక్టర్ గారు చెప్పినారని ఈ డాక్టర్ గారు చెప్తున్నారు నాతో. ప్రియులారా, అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? అక్కడ వాక్యం చెప్పడానికి కృంగిపోయాను, చెప్పలేనని దిగిపోయాను. మీకు వాక్యం చెప్పన నడిపింపలేదు. మీరు సంఘములో పాపాన్ని మీరు సమర్థించారు. ఒక అమ్మాయిని ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోతే మనం సమర్థిస్తామా దేవుని పిల్లలంగా అని కోపంతో బాధతో నేను వాక్యం చెప్పలేకపోయానని హృదయమంతా కృంగిపోయింది. ఇక్కడ వచ్చి వాక్యం చెప్పాను కానీ అంత జీవం ఉన్నట్టు అనిపించలేదు, ఏదో బాధ ఏడిపిస్తూ ఉంది లోపల. ఇప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పిన మాటలు వినగానే ఏమొచ్చిందండి, నాకు సెలైన్ ఎక్కించినట్టు అయింది. ఆ రోజు ఒక సెలైన్ ఎక్కించినారా, ఇంజక్షన్ ఎక్కించినట్టు భలే ప్రోత్సాహం వచ్చింది. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను, ప్రభువా, నలిగిన రెల్లును విరవని దేవుడవు, మకమకలాడుతున్న అవిసనారవు ఆర్పవు, ఏమి ప్రోత్సహించువాడవయ్యా నీవు. ఈ కృంగిపోయిన నాకు సేవే అనవసరం అనేటంత కృంగుబాటు వచ్చింది. ఈ సాతానుడు నిరాశ, డిస్కరేజ్మెంట్ని ఆడి బాణం కొట్టాడు నా మీద. నేను కృంగిపోయాను. కానీ ఎంత చక్కగా బలపరిచినావు ప్రభువా. ఈ ముసలోడు రావడం ఏమిటి, ఈ డాక్టర్గా తీసుకురావడం ఏంటి, నేను అతను ఆధ్యాత్మిక గురువు అవ్వడం ఏంటి, ఏంటో ఇదంతా వింతలాగుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ రాత్రి ఏ దేవుని వాక్యం అయితే వినడానికి ఇక్కడ కూర్చున్నారో ఆ దేవుడు నిన్ను ప్రోత్సాహపరచువాడు అనే సత్యానికి నువ్వు సందేహపడద్దు. నువ్వు ఏ పరిస్థితుల్లో కృంగిపోయినా, ఎలాంటి పరిస్థితులు దాడి చేసి నేను ఏడిపించినా ఆయన నిన్ను ప్రోత్సాహపరచువాడు. కనుక నా విషయమై మీరు అభ్యంతర పడకండి, నా విషయమై మీరు అనుమానించకండి, నా విషయమై మీరు సందేహపడకండి. నేను మీకు సహాయకుడను, నేను మిమ్మల్ని బలపరిచేవాడిని, నేను మిమ్మల్ని నడిపించేవాడిని, నేను మీకు నా సన్నిధినిచ్చి పూర్ణ ఆనంద సంతోషాలు ఇచ్చేవాడిని, నేను మిమ్మల్ని ప్రోత్సాహపరిచేవాడిని. ఇటువంటి ప్రభువుని వదులుకొని ఎలా బాగుపడతామండి? ఆ ప్రభు శిలువ మీద మన కొరకు సహాయకుడు ఉండడానికి, బలపరిచేవాడు అవ్వడానికి, నడిపించేవాడు అవ్వడానికి, ఆయన సన్నిధి ఇచ్చేవాడు అవ్వడానికి, మన ప్రోత్సహించేవాడు అవ్వడానికి శిలువ మీదకి వచ్చి బలిపశువై తన అమూల్యమైన రక్తమంతా కార్చి నీ కొరకు అందుబాటులోనికి వస్తే ఆయన హృదయంలో స్వీకరించి ఆయన హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి జీవితాన్ని బాగు చేసుకోవలసిన మనం ప్రభువుకు దూరంగా, ప్రభుని హృదయపు విలుపల ఉంచి ఆయన ఏడిపిస్తూనే ఇంకా ఎంతకాలం బ్రతుకుతాము చెప్పండి? సియోను కొండ మీద
ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నా కుమార్తె నేను నీకు సహాయకుడనమ్మా, నా కుమారుడా నేను నిన్ను బలపరచువాడనయ్యా, నా కుమార్తె నేను నీకు నడిపింపునిచ్చేవాడని తల్లి, నా కుమారుడా నా సన్నిధి నీకు ఇచ్చేవాడనయ్యా, నా కుమార్తె నేను నిన్ను ప్రోత్సహించేవాడని తల్లి. నన్ను వదులుకొని నీ ప్రోత్సాహం ఎక్కడుంది? నన్ను వదులుకుంటే నీకు ఆనందం ఎక్కడుంది? నన్ను వదులుకుంటే నీకు నడిపింపు ఎక్కడుంది? నేను అక్కర్లేదనుకుంటే నీకు బలపరిచేదెవరు? నీకు అవసరం లేదనుకుంటే నీకు సాయం చేసేవాళ్ళు ఎవరు? ఇక మీ వంతు ఆ ప్రభువుని మీ హృదయంలో రాజుగా ప్రభువుగా ప్రతిష్ఠించుకొని నమ్మకంగా సేవించి పూజించి ఆయన గూర్చి 10 మందికి చెప్పి మనం ఉన్న గ్రామాలలో దేవుని రాజ్యాన్ని స్థాపిద్దామా? అనేకులను సియోను వాసులుగా చేద్దామా? ఆ పరలోకపు సియోనులో వాళ్ళందరూ పాలిభాగస్తులుగా మన సాక్ష్యం ద్వారా, మనం చెప్పే సువార్త మాటల ద్వారా, మనం జీవించే జీవితం ద్వారా అనేకులను ప్రభువుగా నడిపిద్దామా? ఇదే మీ మాట అయితే తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థించుదాం. నీ సైనికుడనై నీ